వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభిజ్ఞా రెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఓకే, ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం తెలుసా? చూడండి, సలసలా కాగే నూనెలో ఇక్కడ చూడండి ఆల్రెడీ పిండి అండ్ కామెంట్ పెట్టండి గైస్, మీరు నువ్వేం చేస్తున్నావు తిని కావచ్చు. ఎవరికి ఇప్పుడు క్రేవింగ్స్ వచ్చేది? నేను అస్సలు తినను. నీకు వచ్చినాయి క్రేవింగ్స్, నువ్వు తినాలనుకున్నావు, అమ్మ నీకోసం చేస్తా ఉంటే నువ్వు ఇప్పుడు అమ్మకి హెల్ప్ చేస్తున్నావు. వచ్చినావు కదా ఇంట్లోకి వచ్చినాక హెల్ప్ చేయవా? నేను చేస్తా అమ్మకి హెల్ప్, నువ్వు అసలు చేయాలా. కాబట్టే మా అమ్మ ఇప్పుడు ఐషుకి ఇచ్చింది పని. సో అది సంగతి. అండ్ అక్షయాకి ఇప్పుడు మిర్చి బజ్జీ తినాలని అనిపించిందంట. సో అందుకోసం మొత్తం అంతా ప్రిపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈవినింగ్ ఒక ప్లేస్కి వెళ్తాం, మీ అమ్మాయి ఫేవరెట్ ప్లేస్కి. ఆ ప్లేస్ మేము మళ్ళీ చెప్తాం. చెప్పు మా అక్షయాకి మిర్చి బజ్జీ తినాలనిపిస్తుంది కాబట్టి అక్షయ కోసం మిర్చి బజ్జీ, నాకు ఆనియన్ పకోడా ఇష్టం కాబట్టి నా కోసం ఆనియన్. మరి నాకు మీ ఇద్దరు ఓన్లీ టమాటా పచ్చడి, కొత్తిమీర పచ్చడి, మష్రూమ్ కర్రీ, అన్నము, రసం, అంతే. ఓహో, మా మనుషులం కాదు, మాకు క్రేవింగ్స్ రావు, మేము తినాలనుకుంటున్నాం. గైస్ బయట అయితే బోరున వర్షం పడుతుంది. ఎట్లా బోరున వెయిట్ ఐల్ షో యూ గైస్. చూడండి వర్షం ఎంత బాగా పడుతుందో. మీకు కనిపించదు, బట్ ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది ఎంతగా వర్షం పడుతూ ఉందో అని చెప్పి. అండ్ అక్కడేమో గుమ్మడికాయ కడుతున్నారు అనమాట ఇంటికి. ఎవ్రీ మంత్ కడతాం కదా, ప్రతి అమావాస్యకి గుమ్మడికాయ కడతారు. సో గుమ్మడికాయ ఎలా కడతారు? నేను చూడండి అక్షయ ఫోన్ తీసుకొని వచ్చా. నేను దేవుడిది పెట్టుకుంటే అమ్మాయే పెట్టుకుంది. అమ్మాయి ఏమంటదంటే సెల్ఫ్ లవ్ అంటది. మనం ఏం చేయలేము. ఓకే, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం. ఏమైపోయిందా అప్పుడే పని? అయిపోయిందా? సైలెంట్గా మొత్తం అన్నీ. ఏవి కోసావు? ఇవి అమ్మ కదా కోసింది, నువ్వు కాదు. నేను కోసాను, తీసాను, వేసాను. చేసావా? అయితే బెయ్యి ఇంకా. కానీ అమ్మ కోసం వెయిట్ చేస్తుంది. మొత్తం అన్నీ వాష్ చేసి లోపల అంతా నీట్గా కట్ తీసి వేసింది. అండ్ ఆల్సో గైజ్, మీలో ఎంతమందికి కట్ బజ్జీ తెలుసు? వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట. సూపర్ టేస్టీ ఉంటుంది. సో నేను మేబీ అది తింటా ఇప్పుడు, నాకు అది క్రేవింగ్స్ అవుతాయి కాబట్టి. గైస్ ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో. చూస్తున్నావా బిగ్ బాస్? నచ్చుతుందా బిగ్ బాస్? పర్లేదా? ఓకేనా? నచ్చుతుందా? ఎవరు నీ ఫేవరెట్? సంజన. కానీ ఈ లాస్ట్ 2 weeks సంజన కొంచెం కామ్ అయింది కదా. వాళ్ళు వచ్చినాక ఫైట్ స్టార్మ్స్ వాళ్ళు వచ్చిన తర్వాత కొంచెం కామ్ అయింది. అండ్ ఆల్సో అందరూ ఇమాన్యువల్ని ఇప్పుడు సేఫ్ గేమ్ అంటున్నారు. అండ్ మోరోవర్ మాకు కూడా అదే అనిపిస్తుంది కదా యశు. అంటే అది 5 చిట్టీస్ వచ్చాయి కదా, చూస్ చేసుకోండి ఇట్లా. అతనే ఆడి గెలిచిన తర్వాత కూడా ఒకటి కూడా అతను పెట్టుకోకుండా, నామినేట్ చేయకోకుండా ఎవరిని వాళ్ళకి ఇచ్చేసినాడు అంటే కొంచెం సేఫ్ గేమ్ అని అనిపిస్తుంది కదా. యా, కానీ నిఖిల్ స్ట్రాంగ్ అని అనిపిస్తున్నాడు నాకు, ఫిజికల్ టాస్క్లు అవి ఇవి. కానీ ఇంకా మంచిగా మాట్లాడితే బాగుంటుంది. సంజన ఇంకొంచెం చూపిస్తే ఇట్లా మంచిగా ఇంకా వాళ్ళని భయపెట్టేలాగా. ఏమో కొంచెం పిల్లి అయిపోయింది, పులిగా ఉండేది పిల్లిలాగా అనిపిస్తుంది ఇప్పుడు కదా. చాలా స్మూత్ అయిపోయింది. మీరు చూస్తున్నారా బిగ్ బాస్? అండ్ హూ ఈజ్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్? మేమైతే ఏం రెగ్యులర్గా వాచ్ చేసే మనుషులం కాదు. ఎప్పుడన్నా అంటే ఒక చిల్ మూడ్ కోసం అట్లా ఫ్రీగా ఉన్నప్పుడు అట్లా ఇట్లా చూస్తూ ఉంటాను అనమాట నేను. చూడండి అప్పుడే మొదలెట్టేసింది మళ్ళీ. కానీ లిటరలీ అసలు ఐషు చెప్తుంది తనూజ గురించి. ఓకే, ఫస్ట్ వీక్ ఏడ్చింది, సెకండ్ వీక్ అలిగింది, థర్డ్ వీక్ ఆడ్చింది. అదే రిపీట్. లిటరల్లీ తనూజ ఎట్లుందంటే ఫస్ట్ వీక్ అంతా ఫుల్ ఏడ్చేసింది. సెకండ్ వీక్ ఏమో ఫుల్గా గారాబం ఎక్కువ, గోము ఎక్కువ వేసేస్తుంది. ఓకే, సో మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఐల్ సీ యూ గైస్. ఇక్కడ చూడండి ఎంత ఖయాస్ ఉందో చూడండి ఒకసారి. ఆమె చూడండి జీడిపప్పులు తింటా మా అమ్మకి అంతా పని చెప్పి అసలు లాల్. నూనె కుత్తలు ఎందుకు ఆడుతుంది ఇష్యూ? కర్రీ కుత్తలు ఆడుతుంది టేస్ట్తో. నీకు కూడా తెలుసా? అంటే మేము ఇన్స్టాగ్రామ్ లో ఈజీ మెథడ్ అంటే ఏంటంటే గ్లాస్ లో వేసుకొని వేయడం. అవునా? గ్లాస్ లో వేసుకుంటే ఈజీనా? ఇట్లా కోసినావు ఇంకెట్లా? 2 విడదీసేసింది. అవునా? అది విడిపోతుంది. మేడం ఝాన్సీ రాణి భయపడుతుందండి.
బజ్జీలు మన ఇంట్లో అంతేం ఇష్టంగా తినరు నా కాబట్టి ఇష్టంగా అంత తింటాను. కష్టం. ఆ? నువ్వు నీ గురించి ఎవరు మాట్లాడినారు? మేము ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడి చెత్త కుప్పలో దొరికిన వాళ్ళ గురించి మాట్లాడలేదు బేసిక్గా. అమ్మాయి చెత్త కుప్పలో దొరకలేదు. ఉమ్మా తెలుసు అందరికీ తెలిసిన విషయమే. అందరికీ తెలిసిన విషయమే అది. బాధపడతా అంటే ఏం చేయలేం మనం. ఓకే మేడం ఝాన్సీ రాణి అట్లా మొత్తం అంతా వేయాలి మళ్ళీ దానిపైన ఎవడైనా కూడా. నేను బాగా వేసా. ఓకే గాయ్స్, సో బజ్జీలు అన్నీ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా మేము సేఫ్గా ఉంటే మళ్ళీ వీడియో చేస్తాం. ఓకేనా, బాయ్. ఓ మై గాడ్, అమ్మ ఆల్రెడీ బజ్జీస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఇక్కడ చూడండి ఈమె చూడండి ఆత్రం ఆగడంలా పాపకి అమ్మ ఇక్కడ చూస్తే ఆనియన్ పకోడీకి కలుపుతుంది అనమాట. ఆనియన్ పకోడీ నాకు ఇష్టం. మీసాల పిల్ల అమ్మాయే వేసుకున్నాను. నా ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల, అందితే చుట్టూ అందకపోతే కాల బేరాలే. వావ్ వావ్, వెరీ నైస్. ఉండు, హాయ్ పండు, బుగ్గాలు వేసుకుందామా? వేడి వేడి ఆనియన్ బుగ్గలు. ఎక్కువ ఆనియన్స్ ఉంటాయి. నీకోసం కొంచెం తగ్గించాలే పిల్ల, మీసాల పిల్ల. నేను వాడట్లేదు, నేను ఈ వంటకి నేను రిధం ఎత్తుక్కుంటున్నాను అనమాట. బజ్జీ వద్దా నీకు? బజ్జీయా కావాలా? బాగుంది, టేస్టీగా ఉంది. ఓకే, ఇలా ఉంటుంది మీసాల పిల్ల, లేదంటే ఐషు లాంటి పిల్ల, ఇట్లాంటి పేర్లు పెడితే ఏమంటారు, పాటని మనం ఎప్పుడైనా పాడేటప్పుడు అమ్మ వాళ్ళు తిడతారు మనల్ని. వాళ్ళు మనం పాట పాడుతున్నాం అనుకోరు, వాళ్ళని తిడతాం అనుకుంటారు వాళ్ళని. ఇంకా ఫేస్ వాష్ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుందని చెప్పి ఫేస్ వాష్ చేసుకుంటున్నా. మీకు అందరికీ తెలుసు, ఐ హ్యావ్ బీన్ యూజింగ్ దిస్ న్యూట్రిడోమ్ డీటాక్స్ క్లెన్జర్. ఇప్పుడే కాదు, నేను ఎప్పటి నుంచో వాడుతున్నా. అండ్ పెద్ద టోటల్ గేమ్ చేంజర్ అనే చెప్పాలి. మనకు అందరికీ తెలుసు, ఇప్పుడు ఉండే ఈ పొల్యూషన్, ఫ్రీ రాడికల్ స్ట్రెస్ వల్ల ఫేస్ అంతా డల్ గా కనిపిస్తుంది. కాబట్టి ఇందులో 2% ఆఫ్ గ్లైకాలిక్ యాసిడ్ ఉందన్నమాట. దానివల్ల జెంటల్ గా ఎక్స్ఫోలియేట్ చేసి పోర్స్ అనేవి కూడా అన్క్లాగ్ చేస్తుంది. అయితే చాలా స్మూత్ గా అనిపిస్తుంది. పైగా ఇందులో సోడియం PCA ఉండడం వల్ల మాయిశ్చర్ అంతా లాక్ చేసి స్కిన్ అయితే ప్లంపీ సాఫ్ట్ గా ఉంచుతుంది అనమాట. నాకైతే హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. అండ్ అదే కాకుండా స్కిన్ pH బ్యాలెన్స్ ని కూడా చాలా మంచి కేర్ తీసుకుంటారు. ఇంకా అవ్వగానే నేనైతే న్యూట్రిడమ్ మాయిశ్చరైజింగ్ లోషన్ వాడతా అనమాట, విత్ వైటమిన్ E ఫాస్ఫేట్. లెట్ మీ టెల్ యూ, ఇదైతే చాలా లైట్ వెయిట్ అండ్ ఇన్స్టెంట్ గా హైడ్రేట్ చేస్తుంది ఫేస్ ని. అదే కాకుండా స్కిన్ బ్యారియర్ అయితే చాలా మంచిగా రిపేర్ చేస్తుంది. అందుకే ఇది నా ఫేవరెట్. బెస్ట్ పార్ట్ అయితే రెడ్నెస్ ఏదైనా ఉన్నా, ఫైన్ లైన్స్ ఉన్న, యాక్నీ స్పాట్స్ ఉన్న వాటి అన్నిటిని మంచి క్లియర్ చేస్తుంది అనమాట. పైగా అయితే డెర్మటాలజిస్ట్ రికమెండెడ్ కూడా, పర్ఫెక్ట్ ఫర్ సెన్సిటివ్ స్కిన్ లైక్ మైన్. సో అందుకే వాడి నాకు నచ్చితేనే మీకు చెప్తున్నాను. ఇవి రెండు నాకు ఎందుకు నచ్చుతాయంటే, స్కిన్ కి అప్లై చేసుకున్న తర్వాత చాలా కామ్ అండ్ హైడ్రేటెడ్ గా అనిపిస్తుంది నా స్కిన్. పైగా ఇవి మేడ్ ఇన్ ఆస్ట్రేలియా అండ్ అవైలబుల్ ఇన్ 18+ కంట్రీస్ అనమాట. ఇఫ్ మీరు కనుక సూదింగ్ గా అనిపించేవి, కామ్ గా అనిపించే ప్రోడక్ట్స్ కోసం వెతుకుతుంటే ఖచ్చితంగా డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. మీకు కనుక ప్రోడక్ట్స్ కావాలి అంటే nutriderm.com లో అయినా, లేకపోతే iberiaskinbrands.in లో అయినా చెక్ చేయొచ్చు. లింక్స్ కావాలి అంటే మీకోసం డిస్క్రిప్షన్ లో, పిన్ కామెంట్స్ లో అండ్ యూట్యూబ్ కార్ట్ లో కూడా నేను ప్రోడక్ట్స్ అయితే యాడ్ చేస్తాను. ఇఫ్ కావాలంటే చెక్ చేయండి. సో గైస్, ఇవాల్టి లంచ్ ఏంటో చూద్దామా. మష్రూమ్ కర్రీ. ఐ డోంట్ నో ఎంత మంచిగా కనిపిస్తుందో నాకు ఇప్పుడు. నీట్గా మీకు చూపించే కోపిక కూడా లేదు. మా ఇదేంది మా కొరియాండర్ చట్నీ కదా, ఇది టమోటా కొత్తిమీర చట్నీ కదా. దిస్ ఈజ్ మై వన్ ఆఫ్ మై ఫేవరెట్. సూపర్ డూపర్ బంపర్గా ఉంటుంది దోశలోకైనా. అండ్ ఇదేమో వైట్ రైస్. సో ఇవి నేను తింటున్నా. మా చెల్లి చూడండి అక్కడ, లుక్ దేర్ మై సిస్టర్ వాట్ షీస్ ఈటింగ్. షీస్ లైక్ అ బఫెలో అనమాట. కాబట్టి అమ్మాయి ఇవి తినకోకుండా ఫస్ట్ బజ్జీలు తింటుంది అనమాట. ఐ డోంట్ నో ఫ్రమ్ విచ్ ప్లానెట్ దిస్ చిన్న కూతుర్లు కమ్స్. దర్ ది మోస్ట్ అనాయింగ్ అండ్ ది మోస్ట్ ఇరిటేటింగ్ పీపుల్ ఇన్ ది వరల్డ్. మీరు ఒకవేళ పెద్దవాళ్ళు అయితే మీకు తెలుస్తుంది, చిన్న కూతుర్లు అయితే ఎందుకు ఇలా అక్కల మమ్మల్ని అంటారు అని మీకు అనిపిస్తుంది. బట్ నిజం, ఇది చాలా టార్చర్ చేస్తారు మీరు బేసిక్గా. గైస్, వర్షం చూడండి ఫుల్గా పడతా ఉంది. బట్ వీ హ్యావ్ డిసైడెడ్ టు స్టెప్ అవుట్. హే గాయ్స్, వాట్స్ అప్. అండ్ ఇక్కడ చూడండి క్యూట్ ఆవుల గ్యాంగ్ అంతా ఇక్కడే ఉంది మొత్తం అంతా. అండ్ బయట చూడండి ఫుల్గా వర్షం పడతా ఉంది. అండ్ నేను ఐషిద్దరం ఎక్కడికి వెళ్తున్నాం, షాపింగ్కి వెళ్తున్నాము బేసిక్గా. అండ్
ఈ వర్షంలో కూడా బయటికి ఎందుకు అంటే నేను వెళ్ళిపోతుంది అనమాట రేపు, కాబట్టి మళ్ళీ రేపు అంతా చేయాలంటే కష్టం అనుకోండి. ఇప్పుడు ఇంకా నేను ఇది ఎప్పుడెప్పుడు ఆఫ్ చేస్తానా, ఎప్పుడెప్పుడు ఈ మేడం సాంగ్స్ పెట్టుకోవాలని వెయిట్ చేస్తూ ఉందన్నమాట. ఎనీవేస్ కొంచెం మేము కూడా ఇలా రెయిన్లో ఎంజాయ్ చేస్తూ అలా వెళ్తాము స్లోగా. యా నేను ఇంకా ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇఫ్ ఎనీథింగ్ ఇస్ దేర్ టు టాక్ ఐ లెట్ యూ గైస్ నో. సో ఇదిగో ఐషు అమ్రిల్, ఆ పిల్లకి అంబ్రిల్లా కూడా తీసుకోలే బేసికలీ. ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళిందంటే టు గెట్ నాది ఒకటి అవుట్ఫిట్ ఉందన్నమాట, అది తీసుకురావాలి. అంటే అవుట్ఫిట్ కాదు, బ్లౌజ్, శారీ బ్లౌజ్. సో అది తినే దాంతో పాటు ఈవెన్ షీ హ్యావ్ ఫ్యూ స్టిచ్చింగ్స్ అనమాట, కొన్ని స్టిచ్చింగ్స్ ఏవో కావాలి అంట. కాబట్టి ఈ మేడం ఏంటంటే ఒకసారి పోయి వచ్చినప్పుడు సన్నగా వస్తుంది, కాబట్టి అప్పుడు అట్లా ఇచ్చుకుంటుంది స్టిచ్చింగ్స్. మళ్ళీ తర్వాత కొంచెం లావ్ అవుతుంది, మన సైజ్ ఇట్లా ఉన్నప్పుడు ఇంకా స్టిచెస్ కావాలి కదా. సో అందుకు దానికోసం అవి చెకింగ్ అని వెళ్ళింది అనమాట. వావ్ వావ్ వావ్, అసలు ఎంత బాగుందో. అదే అనేది పర్క్స్ ఆఫ్ హ్యావింగ్ అ సిస్టర్ హూ లైక్స్ డ్రైవింగ్. లేకపోతే నేను ఒకవేళ మా చెల్లికి రాకపోయింటే నేనే డ్రైవ్ చేయాల్సి వచ్చేది కదా. సో ఇప్పుడు ప్రశాంతంగా నేను అసలు డ్రైవింగే చేయను, మా చెల్లె వేస్తూ ఉంటుంది ఎక్కువ. సో ఇంత ప్రశాంతంగా ఉంటుంది అనమాట. కాబట్టి మీరు కూడా మీ చెల్లెళ్ళకు తమ్ముళ్ళకు డ్రైవింగ్ నేర్పించేసేయండి, సో దట్ హ్యాపీగా వాళ్ళే డ్రైవింగ్ వేసేస్తూ ఉంటారు, మీరు ఇట్లా ప్రశాంతంగా చిల్ అయిపోవచ్చు. ఇప్పుడైతే ఆ పిల్ల నిజం చెప్పాలంటే వచ్చింది ఆ పిల్ల వాఫిల్ కోసం అనమాట. నా పేరు మీద సాకు చెప్పి, అంటే అక్కవి బ్లౌజెస్ ఉన్నాయి కదా అవి తీసుకురావాలి అని చెప్పి ఆ పిల్ల ఇప్పుడు వచ్చింది. కానీ ఆ పిల్ల వచ్చింది అయితే వాఫిల్స్ కోసం. నేను ఇందాకే అడిగినా అనమాట, నువ్వు దేనికి వచ్చినావు అని చెప్పి. తన కోసం ఇప్పుడు వెయిట్ చేయాలి మనం. అందరూ సాంగ్స్ వింటూ చిల్లైతూ హాయ్ మామ్. హాయ్ అయితే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? మండి. నువ్వు మార్నింగ్ చెప్పావు గుర్తుందా, ఏమని ఈవినింగ్ నా ఫేవరెట్ ప్లేస్కి ఒక చోటుకి వెళ్తున్నాము అని చెప్పి. అదేనా నీ ఫేవరెట్ ప్లేస్? యా, ఎక్కడికి వెళ్తున్నా? రేపు ఊరికి వెళ్ళిపోతుంది అనమాట. అమ్మాయి రేపు ఊరికి వెళ్ళిపోతుంది. యా కరెక్ట్. హైదరాబాద్ షెఫ్స్కి వెళ్తున్నాం, మండి తినడానికి వెళ్తున్నాం. మంది ఏదైనా వాట్ ఎవర్ యూ కాల్ మండీనే మండి. సో ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాం అనమాట. అండ్ ఇప్పుడు నేను చీకట్లో ఏం మాట్లాడినా మీకు నేను దయ్యంలా కనిపిస్తాను, బికాస్ నేను వేసుకోవడం కూడా బ్లాక్ వేసుకున్నాను కాబట్టి. ఓకే బాయ్. హ్యాపీ 60K. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో గైస్ ఇవాళ సందర్భం ఏంటి అంటే అక్షయకు 60K కూడా అయ్యారు, కాబట్టి మనం వెళ్తున్నాం అనమాట. 50Kకి వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చింది. యా, ఇప్పుడు 60K వాళ్ళ అక్క ఇస్తుంది. యా, అది సంగతి. మొత్తం అందరం కలిసి వెళ్తున్నాం. అర్జెంట్ షాపింగ్ గైస్. సో గైస్ క్విక్ షాపింగ్కి వచ్చామన్నమాట. డాడీ వేరే వెకేషన్కి వెళ్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్తో, అలా వెళ్తున్నారు కాబట్టి మేము వచ్చామన్నమాట సెలెక్ట్ చేయడానికి. డాడీ వెళ్ళే ప్లేస్లో బేసిక్గా చాలా ఎక్కువగా ఏమంటారు అంటే డ్రెస్సెస్ అండ్ మంచి మంచివి వీటికే స్పెషాలిటీ అనమాట. కానీ డాడీ ఆబ్వియస్లీ షాపింగ్ చేయడు, కాబట్టి మేము ఇక్కడే తీసుకుంటాం అనమాట. ఏమైనా లైక్ బేసిక్ టీ షర్ట్స్ అవి ఇవి అని చెప్పేసి. సో అండ్ ఆల్సో టైం చూడండి ఎంత ఉందో, 9:38 అయింది టైమ్. గైస్ మా నాన్న ఒక్కరి కోసం మేము చూడండి ఎంతమంది సహాయం పడుతున్నాము మేము కదా. ఇష్యూ పాట కూడా చూడండి సెట్ అయిపోయింది అంతా కదమ్మా. హలో, ఇప్పుడు మేము ఎక్కడున్నాం తెలుసా? ప్లేస్కి వచ్చేసినాం ఆల్రెడీ. మేము వెళ్ళాలనుకున్న స్టాపింగ్ ప్లేస్ అండ్ ఆల్సో ఈ ప్లేస్ రెండు ముందరే ఉంటాయి, ఐ మీన్ ఎదురెదురుగా ఉంటాయి. సో అందుకే వి గాట్ నడుస్తూ వచ్చేసాము. 10:05 అయింది కాబట్టి. సో యా, ఏంది మీరు 10కి వెళ్తున్నారు అందరు ఫ్యామిలీ కలిసి అంటే, ఎస్ గైస్ వీఆర్ దట్ ఫ్యామిలీ. యా, డాడీకి వర్క్ ఉన్నింది. మనం ఏం సూప్ ఆర్డర్ చేసుకుంది? మటన్ సూప్, మటన్ బోన్ సూప్. లెట్స్ టేస్ట్ మటన్ బోన్ సూప్ టుగెదర్. అక్షయ ఆల్సో ఇదో ఇక్కడ బాగుంటుంది. చేర్స్. బాగుంటుంది.
Okay, we will try it. అవునా జ్యూసీ మటన్ అంట. తినేటప్పుడు ఎందుకు అప్పటికి ఎక్స్ప్రెషన్ లేదని మీరు అనుకోవద్దు. మా పాప అంతే ఎక్స్ప్రెషన్ లేదు తినేటప్పుడు. గైస్ ఒక్కసారి పిల్ల ఏం చెప్తుందో చూడండి. మొత్తం ఫింగర్ బౌల్ని కూడా ఏం చేసింది తెలుసా, పైన డెకరేషన్ చేసి అక్క ఫిల్టరేట్ అవుతాయి ఇప్పుడు కాదని. అన్ని చక్కెర వేసిస్తా తాగు, నీట్గా షుగర్ వేసిస్తా, బాగుంటుంది. వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. అండ్ లిటరల్లీ మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు లేరు, మేము ఒకటే ఉన్నాం. కంప్లీట్లీ ఖాళీగా ఉంది. టైం చూడండి. పూర్తిగా చంద్రముఖిలా మారిన అక్షయాన్ని చూడండి ఒకసారి. పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. అసలు ఎవరు స్ట్రీట్లో ఎవరు లేరని చెప్పి ఆ పిల్ల పైకి ఐషు డాడీ చూసాడు. మా డాడీకి అర్థం కాక ఏమైందని అడుగుతున్నాడు. ఓకే, ఫుడ్ వాస్ 10 on 10 కదా ఐషు? 9.789725. డాడీ ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఇది ఎక్స్ట్రా. నేను 10 on 10 అని చెప్తే 9.786 అని కావాలని చెప్తాను. మా ఏంది మా ఇంత పచ్చగా ఉంది. వావ్. సో హలో గైస్, దిస్ ఇస్ ద నెక్స్ట్ డే అన్నమాట. అండ్ హియర్ వీ హ్యావ్ పానీపూరి స్టాక్ కంప్లీట్గా. అమ్మ చేసింది బాగా, అమ్మ చేతి వంట పానీపూరి ఆల్సో హెల్దీ అండ్ టేస్టీ. ఎందుకంటే అక్షయకి ఇష్టం అని చెప్పి అమ్మ చేసింది. అండ్ అక్కడ జిలేబీస్ కూడా ఉన్నాయి, అది కూడా అమ్మాయి ఫేవరెట్ అనమాట. సో మన తరపు నుంచి ఎటువంటి ఏమంటారు మిస్టేక్స్ ఉండకూడదని చెప్పి మేము అన్నీ ఫుడ్ పెట్టి పంపిస్తామన్నమాట అమ్మాయికి. అండ్ ఆల్సో మాకు ఈసారి ఏం పెద్ద బాధ లేదు, ఎందుకంటే అప్పుడు మళ్ళీ వచ్చేస్తుంది అనమాట ఐషు త్వరలో కదా ఐషు. సో సెమ్ ప్రిపరేషన్ హాలిడేస్ ఉన్నాయి, సో అందుకే తొందరగా వచ్చేస్తుంది మళ్ళీ. టేస్టింగ్ టైం. ఇలా మసాలా వేసుకొని సపరేట్ ప్లేట్లో వేసుకోవచ్చు. ఈ పిల్ల అంటే ఇక్కడ ఇది కూడా ఉన్నాయి చూసావా, సాలెడ్ ఉంది. మనకు సాలెడ్తో ఏం పనిలే పానీపూరి ఉన్నప్పుడు అంటావా. ఆకాశం అందిందా వీరంత నవ్విందా నేనంది పెళ్ళిళ్ళకు వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ పోతారు చూడు, ఇట్లా ముందరికి వెనక్కి అట్లా చేస్తున్నా. ఎలా ఉంది టేస్ట్? సూపర్ బంపర్. అలా పానీలో అద్ది. వా ఏంది ఇష్యూ ఇంత బాగుంది చూడ్డానికి. వేసింది అన్నీ వేసింది. టేస్టింగ్ టైం. కాకరొచ్చి పడేపోయింది నాకు. పర్లేదు, టైం ఉంది నాన్న, ఇంకా 2 hours ఉంది. గైస్ నేను చూడండి ఉత్తిగా తినేస్తున్నా. అండ్ వాట్ ఈస్ దట్ పార్సల్ మామ్? ఇదా యా గైస్, ఇఫ్ యూ రిమెంబర్ మనము దసరా అప్పుడు అక్కడికి వెళ్ళాం కదా శివాలయం. ఒక రోజు మనకి పూజలు పిలిచినారు, సన్మానం చేసినారు కదా. అది మనం ఎత్తుకున్న ఫొటోస్ అన్నీ ఇట్లా టోకెన్ ఆఫ్ లవ్ లాగా పంపించారనమాట. సన్మానం చేసిన ఫోటో. నువ్వు కానీ వెనకాల ఇది గ్రూప్ ఫోటో. అట్లా 3 పంపించినారు. ఓకే, అదే టోకెన్ ఆఫ్ లవ్ లాగా. అండ్ అది అండ్ దాంతోపాటు ప్రసాదం అనమాట. లడ్లు చూడండి ఎన్ని లడ్లు పంపించారో. ఇవన్నీ మేము అందరికీ పంచుతాం మంచిగా. లడ్లు చాలా టేస్టీగా కూడా ఉంటాయి, అవి చాలా బాగుంటాయి కూడా. అది చాలా ఫ్రెష్గా ఉన్నాయి, ఒకసారి చూడాలి, మెత్త మెత్తగా ఉన్నాయి. ఫస్ట్
పండుకి. అవునా? వా తీసుకున్నాము, తీసుకోవచ్చు ఒక హాఫ్. చాలా బాగుంది. హోల్ పెట్టుకోండి. నెవర్ ఎండింగ్ స్టోరీ యశు. ఒక పూరీని 2 చేసినావా లేదంటే సగం నువ్వు తిన్నావా? ఒట్టి తింటున్నావు నువ్వు? హోల్ పెట్టుకుంటున్నా. అట్ట పెట్టుకో ఇట్లా నాన్న. నాకు అట్లా నచ్చదు, గట్టిగా ఉంటుంది. సో ఇప్పుడు అక్షయ కాకుండా అభిజ్ఞ రంగంలోకి దిగింది అంటే చెలరేగిపోతుంది అని అనుకోవద్దు. నాకు పెద్దగా ఏమంటే నచ్చదు. పెద్దగా తిందు, 50 అయితే తింటారు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఓకే, నాకు బేసిక్గా మసాలా పూరి ఇష్టం. వీళ్ళు ఎంతమంది పానీపూరి, మసాలా పూరి, ఇంకా ఏమన్నా ఇష్యూ దహీపూరి, ఇంకా సుక్కపూరి, ఇంకా చాట్, ఇంకా అది బేల్పూరి. బేల్పూరి దీని పూరిలే కదా. నేను చేయాలి నాన్న బొరుగులు. ఐషు నా మాట ప్రకారం పానీపూరి ఒకసారి కూడా తినలే కదా 5 డేస్లలో. ఏ 5 డేస్ బయట ఇప్పుడు వచ్చినప్పుడు తినలే కదా, అందుకని చేశా. హలో గాయ్స్, ఇప్పుడు ఫైనలీ అక్షయ వెళ్ళే సమయం ఆసనమైందనమాట. అండ్ యా మొత్తం ప్యాకింగ్ అయిపోయింది. ఐషు ఏడ్చొద్దు, వద్దు కాదు, మళ్ళీ త్వరలో వచ్చేస్తుంది కాబట్టి ఎమోషనల్ అవ్వద్దు ఇప్పుడు మీరు ఎవరు. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలిగించావు, రక్తాన్నే రుపెక్కించావు. ప్రయోజకురాలు ఇక బాగా చదువుకొని ఎగ్జామ్స్ బాగా రాయి. ఎగ్జామ్స్ ఉన్నాయి గైస్ నెక్స్ట్ వీక్ మొత్తం. ఓకే, బస్ టైం అవుతుంది. బస్సులో ఇంకా ఉండే ఆ డ్రైవరు పాపం ఇబ్బంది పడతాడు. చిన్నప్పటి నుంచి అంతే గైస్, ప్రతిదీ లాస్ట్ మినిట్ వరకు తెస్తుంది పిల్ల. టైం అయితే ఎంత అవుతుంది? 10 అవుతుంది. ఆ పిల్ల బస్ టైమింగ్ కూడా 10 అనమాట. ముక్కుకో కానీ నువ్వు ఎంతసేపు ముక్కుంటానంటే అంతసేపు ముక్కు. పర్లేదు, పడుకో, నో ప్రాబ్లం. సుఖీ బావా బో. సో ఇప్పుడైతే ఇంకా డాడీకి కూడా బ్లెస్సింగ్స్ తీసేసుకుంటుంది. ఈరోజు డాడీనే వదిలిపెట్టేస్తున్నాడు అనమాట ఐషుని. అక్కడే ఉంటాను బస్ దగ్గర. అయిపోయి దగ్గరికి బయటకు వెళ్దాం అంటాం బుల్లెట్లో. పోండి ఇంకా. మా పంపి మా ఇంకా పిల్లలు ఏదైనా కూడా బస్సు ఎక్కేసి ఆ పిల్లతో పాటు. ఓకే వెయిట్ బా ఇష్యూ. ఎగ్జామ్స్ బాగా రాయి. ఓకే బాయ్స్, ఒక్కసారి చూడండి బడ్డీగాడు ఎట్లా చూస్తున్నాడు. ఓకే సూపర్. బాయ్. బడ్డీగాడు అర్థమైంది. అందరు కలిసి పగడ్బందీగా ప్లాన్ వేస్తారు వీళ్ళైతే. వాడిని లోపలికి రానిచ్చుకోడాడి, మేము బయటకు వెళ్ళిపోవచ్చు. స్కూటీ అది కదా, బుల్లెట్లో. బుల్లెట్ కదా. అందుకే మనం లోపలికి రానిచ్చుకోవాలి. బడ్డీ లోపలికి వచ్చేసాడు. అక్క బాయ్ చెప్పవా అక్కకి? రా బాయ్ చెప్పు బడ్డీ అక్కకి. బాయ్ బాయ్ బడ్డీ. అల్లరి చేయకుండా ఎవరిని కొరకుండా. బాయ్ బాయ్. ఓ నా దగ్గర ఏం చేస్తున్నావు? అమ్మమ్మమ్మమ్మమ్మ కెమెరా రా ఇది. ఐషు కోరిక మేరకు ఇప్పుడు బుల్లెట్లో వెళ్తున్నారు వీళ్ళు. వాడి చూడు ఏం ఆనందమో. జారుతుంది కదా, అదే వాటరిష్గా అంతా స్లిప్పరీగా ఉంది కదా, అందుకు. బాయ్ చెప్పు అక్కకి బాయ్ చెప్పు. బాయ్ బాయ్ ఐషు. బాయ్ బాయ్. వస్తారులే మళ్ళీ, ఓకేనా? సో యా దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. అండ్
ఓకే సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. కెమెరామెన్ అభిజ్ఞాతో పండు. అభిజ్ఞాతో పండు ఏంటి? కెమెరా నువ్వే పట్టుకున్నావు, చెప్పేది నువ్వే కదా, అందుకే. అబ్బా ఓకే సో యా దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. అండ్ ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. వీడియో నోట్లో పెట్టుకున్నాడు, ఇప్పుడు నోట్లో తీయాలి మేము. ఓకే బాయ్ బాయ్ బాయ్. కాదు బడ్డీ, కుక్కల్ని కరుస్తావా నువ్వు? కుక్కల్ని కొరుకుతావా? వాకింగ్కి వెళ్ళినాడు, అదే వాకింగ్కి వాకింగ్ని తీసుకపోతే బయట ఉండే కుక్కల్ని నువ్వు కొరుకుతావా? అదే నీకంటే ఉండారు చూసుకునేకి, వాటికి ఎవరున్నారు? అమ్మా మళ్ళీ వీడే బాధపడడం పెద్ద బికాజ్ అన్ని డబల్ యాక్షన్ ఫేస్. నేను చేసింది తప్పు అని కాంప్రమైజ్ అయ్యి దగ్గరకు ఏం లాభం? ఆహా మళ్ళీ వెనక్కి తిరిగి మరీ చూస్తున్నాడు కరెక్ట్ అమ్మాయి చెప్పింది అని. ఓకే బాయ్.